ఎవరైతే సెక్షువల్‌గా ఇబ్బంది పడతా, షుగరు, బీపీ ప్రాబ్లమ్స్ ఉండి, పెనిస్ సైజ్ చిన్నగా అయిపోతుందో, డెఫినెట్‌గా మీకు ఇమ్మీడియేట్‌గా మీ షుగరు, బీపీ కంట్రోల్‌లో ఉండి, మీ స్మోకింగ్ అలవాట్లు ఏమైనా ఉంటే ఆపేసి, మెడిసిన్స్ వాడుకుంటే డెఫినెట్‌గా సైజ్ మళ్ళీ నార్మల్‌గా వచ్చి, ఎరెక్షన్స్ నార్మల్‌గానే ఉండి, సెక్షువల్‌గా హ్యాపీగా మీ లైఫ్‌ని ఎంజాయ్ చేయవచ్చు. అయినా సరే మీరు మీ షుగరు, బీపీని నెగ్లెక్ట్ చేసి కంటిన్యూస్‌గా అంతే సిగరెట్టులు తాగుతాను, లేకపోతే మెడిసిన్స్ ఏమీ వాడకుండా ఎరెక్షన్స్‌కి మీరు పెద్దగా ట్రీట్మెంట్ చేయించుకోకపోతే డెఫినెట్‌గా పెనిస్ సైజ్ అనేది చిన్నగా అయిపోయిద్ది. సో, పెనిస్ సైజ్ అనేది షుగరు, బీపీ లేకుండా జస్ట్ టెంపరరీగా మీకుండే ఎమోషన్స్ వల్లో, లేకపోతే స్ట్రెస్, యాంగ్జైటీ వల్లో, ఆ క్లైమేట్ కండిషన్ వల్లో చిన్నగా అయిపోతుంటే దాని గురించి ఎటువంటి ఆందోళన, భయం అనేది అవసరం లేదు. కానీ షుగరు, బీపీ ప్రాబ్లమ్ ఉండి, స్మోకింగ్ అలవాటు ఉండి, ప్లస్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నప్పుడు పెనిస్ సైజ్ చిన్నగా అవుతుంటే ఖచ్చితంగా దానికి ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ చేపించుకోవాలి. సో, ఎవరైతే ఈ పెనిస్ సైజ్‌తో ఇబ్బంది పడతా, సైజ్ చిన్నగా అయిపోతుందని మీరు నోటీస్ చేస్తా, షుగరు, బీపీ ప్రాబ్లమ్స్ ఉండి ఇబ్బంది పడుతున్నారో, కుదిరితే ఒకసారి మా హాస్పిటల్‌కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే హాస్పిటల్ నెంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి. మీకు సెక్షువల్‌గా ఎటువంటి సమస్యలున్నా 100% దాన్ని ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. థాంక్ యూ.